యేసు ప్రభువు వారు శరీరధారిగా రక్షణ పొందినప్పుడు యోహాను యేసు ప్రభువు వారికి రక్షణ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ యోహాను యేసు ప్రభువు వారికి రక్షణ ఇస్తున్నప్పుడు యోహాను గురించి యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 21 అధ్యాయం 32 వచనంలో ఒక మాట అంటాడు. ఆయన యోహాను నీతిమంతుడు అంటాడు. అంటే యేసు ప్రభువు వారు ఎవరి చేతులతో రక్షణ తీసుకుంటున్నాడో ఒక నీతిమంతుడి దగ్గర ఆయన రక్షణ పొందుతున్నాడు. అంటే తీసుకునే వ్యక్తి మారు మనస్సు పొంది నీతిమంతుని చేతిలో రక్షణ పొందితే పరిశుద్ధాత్మ అనుగ్రహం మనకు ఉంటుంది. మనమేమో మారు మనసు పొందకుండాను, మనకిచ్చేవారు కూడా నీతిమంతులు కాకుండాను మనము రక్షణ తీసుకున్నామనుకోండి, ఆ పాపము కలిగిన వాడు మనకు రక్షణ ఇస్తే ఆ పాపము మారు మనసు లేదు కాబట్టి మరింత మనకు అంటుకుంటూ ఉంటుంది. అందుకే పొందుకునేవాడికి మారు మనసు ఉండాలి, ఇచ్చేవాడికి నీతిమంతుడై ఉండాలి. అప్పుడు ఆత్మ అనుగ్రహిస్తాడు. దేవునికి ఇష్టమైన మార్గంలో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు అనుగ్రహం కలుగుతుంది. అట్టు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె